తెలంగాణ నుంచి ఏపీకి వెళ్దాం. ఏపీలో విశాఖలో పోలింగ్ తీరుతెన్నుల్ని పరిశీలించడానికి కమాండ్ కంట్రోల్ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. కమాండ్ కంట్రోల్ కేంద్రం ఎలా పనిచేస్తుందో విశాఖ ఎస్పీ రవిశంకర్ అయ్యన్నార్ వివరించడానికి మా బ్యూరో చీఫ్ ఈశ్వర్ తో సిద్ధంగా ఉన్నారు. ఒకసారి చూద్దాం. ఒకసారి శాంతి భద్రతలకు ఏదైనా విఘాతం కలిగినప్పుడు కావచ్చు, లేకపోతే అవాంఛనీయ ఘటనలు ఏర్పడినప్పుడు వెంటనే నివారించడానికి రియల్ టైం మానిటరింగ్ సిస్టమ్ని ఏర్పాటు చేసుకుంది విశాఖ నగర పోలీస్ కమిషనరేట్. ప్రస్తుతం నగర పోలీస్ కమిషనర్ డాక్టర్ రవిశంకర్ అయ్యన్నారు, అడిషనల్ డీజీ మనతో ఉన్నారు. సార్, ఈసారి ఎన్నికల్లో భారీ ఎత్తున వైలెన్స్ చోటు చేసుకునే అవకాశం ఉండొచ్చు, లేకపోతే ఆఫ్కోర్స్ ఇది ఎప్పుడైనా ఉండే అవకాశం ఉంటుంది. వాటిని నివారించడానికి ప్రత్యక్షంగా భారీ ఎత్తున ఇక్కడ మనకి కమాండ్ కంట్రోల్లో ఏర్పాటు చేశారు. ఈ మెకానిజం ఎట్లా పనిచేస్తుంది, ఏమేమి ఏర్పాటు చేస్తారు? మన విశాఖపట్నం సిటీ పోలీస్ తరఫున మంచి ఒక కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసినాము. ఆ కంట్రోల్ రూమ్లో బాడీ ఓన్ కెమెరాస్ మానిటరింగ్ సెల్, తర్వాత లైవ్ సీసీటీవీ ఫుటేజెస్ మానిటరింగ్ సెల్, సోషల్ మీడియా మానిటరింగ్ సెల్, ఇవి అన్నీ కూడా టీమ్ వైజ్ ఏర్పాటు చేసేసి వాళ్ళకి అందరికీ కూడా ఒక్కొక్క కాన్స్టిట్యుయెన్సీ ఇన్ఛార్జ్గా పెట్టడం జరిగింది. వీళ్ళందరూ కూడా 24/7 ఫ్రమ్ టుడే ఆన్వర్డ్స్ దే విల్ బి మానిటరింగ్. ఎటువంటి రిపోర్ట్స్ ఏదైనా ఉంటే వెంటనే ఏదైతే చర్యలు తీసుకోవాలా దే విల్ పాస్ ఆన్ ద ఇన్ఫర్మేషన్ టు ద రూట్ మొబైల్స్, తర్వాత స్ట్రైకింగ్ ఫోర్సెస్, స్పెషల్ స్ట్రైకింగ్ ఫోర్సెస్ వాళ్ళందరికీ కూడా ఇన్ఫర్మేషన్. అట్లానే ఇక్కడ బాడీ ఓన్ కెమెరాస్ ఏదైతే ఆర్గనైజ్ చేసినామో ఆ బాడీ ఓన్ కెమెరాస్ నుంచి ఇట్ ఈస్ ఎ 2-way కెమెరా. అక్కడ లైవ్ మనకు అక్కడ ఉన్న పోలింగ్ స్టేషన్లో ఏం జరుగుతుందని చెప్పేసి అన్నీ కూడా లైవ్ రిలే వస్తుంది. అది మాత్రమే కాదు, మనం ఇక్కడ నుంచి మాట్లాడవచ్చు కూడా. అక్కడ డిప్లాయ్ అయిన సబ్ ఇన్స్పెక్టర్, కానిస్టేబుల్స్ వాళ్ళందరితో కూడా మాట్లాడవచ్చు ఎలా ఉంది పరిస్థితి అని చెప్పేసి. అప్రోచ్ రోడ్స్ ఏదైతే ఉందో టు ద పోలింగ్ స్టేషన్స్, ఆ అప్రోచ్ రోడ్లో కూడా సీసీటీవీస్ అన్నీ కూడా ఏర్పాటు చేపట్టడం జరిగింది. సో దాట్ ట్రాఫిక్ అంతరాంగం కానీ ఎవరైనా గుంపగూడి పక్కన ఉన్నారు విదిన్ 200 మీటర్ రేడియస్ గుంపగూడి ఎవరైనా ఉంటే కూడా అదంతా కూడా మాకు స్పష్టంగా ఇక్కడ కనిపిస్తుంది. ఇక్కడ నుంచి వాళ్లకు డైరెక్షన్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది. సో ఇవి పర్టికులర్గా ఈ మానిటరింగ్ సార్, ఇవి మెయిన్ రోడ్స్, ఇవి జంక్షన్స్, ఇదంతా కూడా మెయిన్ జంక్షన్స్ అండి. ఎందుకంటే వీళ్ళందరూ కూడా రేపు వెళ్ళి ఒకటి ఇప్పుడు మూవ్మెంట్ ఆఫ్ ద వెహికల్స్ ఉంటుంది, ఏది ఈవీఎంస్ అన్నీ తీసుకొని వెళ్తారు, వాళ్ళు కూడా ఎటువంటి అంతరాంగం కలగకూడదని చెప్పేసి ఆ ఉద్దేశంతో. తర్వాత వచ్చే రోజు కూడా ఈవీఎంస్ అన్నీ కూడా స్ట్రాంగ్ రూమ్స్ వస్తుంది కదా, ఆ రోజు కూడా ఎలక్షన్ కమిషన్ గైడ్లైన్స్ ప్రకారంగా ఎటువంటి ట్రాఫిక్ అబ్స్ట్రక్షన్ జరగకూడదు, ఎక్కడ ఆగకూడదు బండి, ఆ డైరెక్ట్ ఇక్కడికి వచ్చేయాలని చెప్పేసి మాకు ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. దాని పరిగణనలో తీసుకొని ఈ విధంగా కంట్రోల్ రూమ్లో అన్ని ఇంపార్టెంట్ జంక్షన్స్ అన్నీ కూడా మానిటర్ చేయడం. స్పెషల్ యాప్ కూడా క్రియేట్ చేసినట్టు అజైల్. ఎస్, అజైల్ యాప్ అని ఒకటి క్రియేట్ చేసినాము. అజైల్ యాప్లో ఇట్ ఈస్ స్పెషలీ డిజైన్ ఫర్ ఎలక్షన్ ఆఫెన్స్ రెస్పాన్స్ కోసం తయారు చేసింది. దాంట్లో వీ కెన్ డిఫైన్ ద రేడియస్ అండి. 1 కిలోమీటర్ పరిధిలో ఎలక్షన్ ఆఫీషియల్స్ ఎవరైతే ఉన్నారో మా పోలీస్ సిబ్బందులందరూ వాళ్ళందరికీ కూడా వెంటనే అలర్ట్ వెళ్తుంది. దిస్ అలర్ట్ ఈజ్ అపార్ట్ ఫ్రమ్ ద స్ట్రైకింగ్ ఫోర్స్ అండ్ కంట్రోల్ రూమ్లో డయల్ 100 అండ్ 112 అలర్ట్ కాకుండా లోకలీ వాళ్ళు స్థానికంగా ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా ఈ GIS ప్లాట్ఫామ్లో అందరినీ ఎక్కించడం జరిగింది. రైట్ ఫ్రమ్ CP టు ద హోమ్ గార్డ్, ఆల్ ఆఫ్ దెమ్ ఆర్ ఆన్ ద GPS ప్లాట్ఫామ్. సో ఎక్కడైనా ఈ సంఘటన జరిగితే అక్కడ 1 కిలోమీటర్ 2 కిలోమీటర్ రేడియస్లో పరిధిలో ఉన్న వాళ్ళందరికీ కూడా కో అని చెప్పేసి మెసేజ్ వెళ్తుంది. తర్వాత వాళ్ళకు GPS లొకేషన్ కూడా వెళ్తుంది. ఆ లొకేషన్ పట్టుకొని వాళ్ళ ఇంటర్నెట్ ఎనేబుల్డ్ ఏదైతే సిమ్ కార్డు ఉందో అదంతా కూడా ఇవ్వడం జరిగింది. కాబట్టి వాళ్ళు డైరెక్ట్ అక్కడికి స్వేచ్ఛగా ఓటు హక్కు వినియోగించుకోవడానికి పోలీస్ కమిషనర్గా ఖచ్చితమైన హామీ ఇస్తున్నారా భద్రతకు సంబంధించి? ఎస్, ఫ్రమ్ ద పోలీస్ డిపార్ట్మెంట్ సైడ్ వీ హావ్ మేడ్ ఆల్ అరేంజ్మెంట్స్ అండి. be it related to traffic or personal security, తర్వాత యాంటీ సోషల్ ఎలిమెంట్స్ అందరినీ కూడా బైండ్ అవుట్ చేయడం జరిగింది. కాబట్టి పూర్తిగా చట్టరీత్యా చర్యలు ఏదైతే తీసుకోవాలో పోలీస్ డిపార్ట్మెంట్ తరఫున అన్నీ కూడా తీసుకోవడం జరిగింది. పబ్లిక్ ఏమైనా మెసేజ్ ఇస్తాం సార్, ఏదైనా వాళ్ళకి ఓటు హక్కు వినియోగించుకోవడానికి వాళ్ళు రావాల్సిన విధానం కావచ్చు, తీసుకోవాల్సిన జాగ్రత్తలు కావచ్చు? ఎస్, ఇది ఒక పవిత్రమైన డెమోక్రటిక్ ప్రాసెస్ అండి. ప్రతి సిటిజన్ కూడా వాళ్ళు వెళ్ళి స్వేచ్ఛగా, నిర్భయంగా, నిష్పక్షంగా వెళ్ళి వాళ్ళ ఓటు హక్ని వినియోగించుకోవాలి. పోలీస్ డిపార్ట్మెంట్ తరఫున అన్ని సహకారం అందిస్తాం. థ్యాంక్ యూ సార్. ఇది అధునాతన సాంకేతిక పరిజ్ఞానం, అందుబాటులో ఉన్న టెక్నాలజీని పూర్తి స్థాయిలో ఉపయోగించుకొని ఎక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా, శాంతి భద్రతలకి విఘాతం ఏర్పడకుండా పెద్ద ఎత్తున
జాగ్రత్తలు తీసుకుంటున్న పరిస్థితి ఇక్కడ కనిపిస్తోంది. అలాగే స్వేచ్ఛగా ఎన్నికలు నిర్వహించడానికి అవసరమైన ఏర్పాట్లన్నీ చేశాం. ఫ్రీ అండ్ ఫెయిర్ ట్రాన్స్పరెంట్ ఎలక్షన్స్ జరగబోతున్నాయి కాబట్టి ప్రతి ఒక్కరూ ఓటింగ్లో పాల్గొనాలని నగర పోలీస్ కమిషనర్ అప్పీల్ చేస్తున్నారు. విశాఖలో ఎలాంటి ఇబ్బంది లేకుండా మీరు ఓటు హక్కు వినియోగించుకోవడానికి రైట్ ఫ్రమ్ ద ట్రాఫిక్ నుంచి, మీరు ఇంటి దగ్గర నుంచి వచ్చే సమయంలో ట్రాఫిక్ రెగ్యులేషన్ నుంచి ఇక్కడ బాడీ వార్న్ కెమెరాస్తో కానిస్టేబుల్స్ సిద్ధంగా ఉంటారు. అక్కడ కూడా ఎలాంటి రద్దీ ఉండదు. ఇక్కడ రద్దీ ఉన్నా అవసరమైన మేరకు వెంటనే ర్యాండమ్గా పోలీస్ ఫోర్స్ని పంపించే విధంగా జీపీఎస్ సిస్టమ్తో ఏర్పాటు చేసిన వాహనాలు కూడా ఉన్నాయి. సో ఎలాంటి ఇబ్బంది లేదు. అందరూ నిర్భయంగా వచ్చి ఓటు హక్కును వినియోగించుకోమని అప్పీల్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఓవర్ టు స్టూడియో.